హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం కర్డ్ రైస్ చేసుకుందామండి. పెద్దవాళ్ళ మాట పెరుగన్నం మూట అంటారు కదా. పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్తూ ఉంటే ఎలా వినాలనిపిస్తూ ఉంటుందో, అలానే పెరుగన్నం కూడా తింటూ ఉండే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి. మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడికాక పోపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు వేసుకుందామండి. ఇలా వేసి చిటపటలాడేట్టుగా వేయించుకుందాము. అందులోనే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేయించుకుంటే చాలు. ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసి ఒకసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ పోపునంతా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. అందులోని పెరుగును కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుందామండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు మరెన్నో కొత్త సరికొత్త వంటలన్నీ పరిచయం చేస్తానండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ను ఇలా బౌల్లోకి తీసుకుంటున్నానండి. నేనైతే మార్నింగ్ చేశానండి రైస్, ఈవినింగ్ కలుపుకుంటున్నాను. ఇలా తీసి పక్కన పెట్టుకొని అందులో మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా మనం పోపు పెట్టుకున్న పెరుగును కూడా అందులో వేసి కలుపుకుందామండి. మీకు తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మళ్ళీ వాటర్ కాకుండా పలుబలుసుగా కలుపుకోండి. ఇప్పుడు ఏమన్నా పండుగలు వచ్చినప్పుడు దేవుళ్ళకు నైవేద్యంగా కూడా వాడుతూ ఉంటారండి. బాగుంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుందండి.